రైట్ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉగ్ర లింకులు కలకలం సృష్టించాయి. ఉగ్ర సంస్థ ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో ఆచన్పల్లిలోని అనీసా నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ ఉజైఫా యమన్ అనే యువకుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జులైగా తిరిగే ఆ యువకుడు ఆన్లైన్ ద్వారా ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. జార్ఖండ్లోని రాంచీలో అషర్ డానిష్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు నెల రోజులుగా బోధన్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో యువకుడిని అదుపులోకి తీసుకుని బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి ఢిల్లీకి తీసుకెళ్లినట్లు సమాచారం. అతడి నుంచి ఉగ్ర సంస్థకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. 23 సంవత్సరాల యువకుడు తల్లి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రితో ప్రస్తుత కుటుంబానికి సంబంధాలు లేనట్లు సమాచారం. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శివాని, బోధన్ పట్టణం మరోసారి ఉలిక్కి పడింది. కొద్ది నెలల క్రితమే రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులకు అడ్డాగా మారిందనే నేపథ్యంలో జరిగిన దాడుల తర్వాత నిన్న బుధవారం ఢిల్లీ ప్రత్యేక పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల అధికారులు ఏకకాలంలో చేసినటువంటి ఆకస్మిక దాడులు కలకలం రేపుతున్నాయి. 3 ఏళ్ల క్రితం జిల్లాలో ఉగ్ర సంబంధాల నేపథ్యంలో అరెస్టు ఘటన ఆందోళన రేపింది. గతంలో పిఎఫ్ఐ, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్న వ్యక్తులు నిజామాబాద్ జిల్లాలో కార్యకలాపాలు కొనసాగించారు. ప్రధానంగా పిఎఫ్ఐ సంస్థ ఉగ్ర శిక్షణ కోసం నిజామాబాద్ నగరాన్ని కేంద్రంగా మలుచుకుంది. అయితే ఎన్ఐఏ, జిల్లా పోలీసులు పకడ్బందీగా జరిపినటువంటి దాడులతో అది కనుమరుగైపోయింది. మళ్ళీ బోధన్లో తాజాగా ఉగ్ర సంస్థ ఐసిస్ తో సంబంధాలు ఉన్నట్టు అనుమానించిన ఓ వ్యక్తిని బోధన్ పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. స్థానిక బోధన్ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. ఆ విచారణ కోసం ఢిల్లీ పోలీసులు ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలిసింది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండానే కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెట్ పోలీసులు బోధన్ పట్టణంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఉగ్ర సంస్థల చర్యలపై కేంద్రం నిఘా పెట్టింది. ఇందులో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ ఢిల్లీలో కొందరిని ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ సమాచారం మేరకు బోధన్ పట్టణంపై దృష్టి పెట్టారు కేంద్ర నిఘా బలగాలు. పకడ్బందీగా పక్కా సమాచారంతో ఈ అనీస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులోకి ప్రవేశపెట్టి అతన్ని తిరిగి విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసులు అతన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. కేంద్ర నిఘా సంస్థలు ఆయన నుంచి ఒక తుపాకీ, కొంత సామాగ్రి సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సమాచారాన్ని కూడా మీడియాకు చెప్పకుండా చాలా రహస్యంగా ఈ ఆపరేషన్ ఢిల్లీ పోలీసులు చేశారు. శివాని రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.